అసలు ఇదంతా ఎంత కంటి తుడుపు చర్య అని అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షనే తీసుకోలేదు. యాక్షనే మే 9వ తారీఖు నుంచి మే నెలలోనే ఏకంగా రెండు మర్డర్ ఇన్సిడెంట్లు జరిగితే ఒకరు ఆత్మహత్య చేసుకోవడము, ఒకరు చనిపోవడము రెండు కనపడితే చివరికి ఈరోజు జూన్లో వచ్చాం. జూన్లో వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కంటి తుడుపు చర్యగా కేవలం టెంపరీగా సస్పెన్షన్ మాత్రమే, అరెస్టులు కూడా చేయకుండా కేవలం టెంపరీగా సస్పెన్షన్ మాత్రమే చేస్తున్నారు అని అంటే దాని అర్థం ఏ రకంగా వీళ్ళంతా ఈ క్రైమును బయటికి రాకుండా మరోవైపున ఈ తల్లి దగ్గరికి ఈ కుటుంబం దగ్గరికి పంచాయతీలు చేసి సర్దుబాటు చేసుకునే దానికోసం ఏకంగా రాయబారాలు నడుపుతూ బేరాలకు ఏకంగా పోలీసులకు సైతం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక జనసేన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రం ఉందనేది గమనించాలి. దీని మీద ఎంక్వైరీ అట కమిషనర్ అనే వ్యక్తి, డీజీపీ అనే వ్యక్తి ఇటువంటి వ్యక్తుల మీద పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉండి ఈ క్రైమ్ చేయించినారు అని చెప్పి కనిపిస్తా ఉన్న పరిస్థితుల్లో ఒక ఎస్పీ స్థాయి అధికారిని వీళ్ళు ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ స్థాయి అధికారిని వీళ్ళు ఎంక్వైరీ చేయడానికి కోసం బాధ్యత అప్పచెప్పినారంట. అంటే ఏ రకంగా వీళ్ళు దీన్ని లా అండ్ ఆర్డర్తో ఏ రకంగా చెలగాటలాడుతూ ఉన్నారు, ప్రజల ప్రాణాలతో వీళ్ళు ఏ రకంగా చెలగాటలాడుతూ ఉన్నారని చెప్పడానికి ఇది ఇంకొక నిదర్శనం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇది ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి పోవాలి. బాధ్యులు ఎవరెవరైతే ఉన్నారో సిఐ దగ్గర నుంచి, ఏసీపీ దగ్గర నుంచి, కమిషనర్ దగ్గర నుంచి చివరికి డీజీపీ పై స్థాయి నుంచి కూడా హోమ్ మినిస్టర్ పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి కూడా అందరూ కూడా లథార్జిక్ యాటిట్యూడ్తో అందరూ కవరప్ చేయాలి అని తాపత్రయమే కనిపిస్తూ ఉంది. కాబట్టి అందరూ దీంట్లో క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్న పరిస్థితుల్లో సిబిఐ పిక్చర్లోకి వచ్చి దోషులను ఎవరెవరికి ఇది తెలిసి జరుగుతూ ఉన్నది, తెలిసి ఏ రకంగా వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు, ఇది ఒక రొటీన్ పద్ధతిలో ఈ మాదిరిగా లాకప్ డెత్తులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, దీన్ని కట్టడి చేయాలని అంటే ఖచ్చితంగా సిబిఐ రావాలి, వచ్చి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.